హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి మనకి మహేశ్వరం టౌన్ లో ప్రస్తుతం ల్యాండ్ ప్రైస్ ఎలా ఉన్నాయి, సో ఇంకా మనం ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చా, ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఏ ప్రైస్ లో చేసుకోవాలి, ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మనకి ఫ్యూచర్ లో రిటర్న్స్ అనేవి ఎలా ఉండబోతున్నాయి అని ఈ వీడియోలో చూద్దాము. ముందుగా డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు ఈ ఛానల్ ని మొదటిసారిగా విజిట్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా పాత రియల్ ఎస్టేట్ వీడియోస్ కోసం ఛానల్ ప్లేలిస్ట్ పేజ్కి వెళ్తే మీకు అవైలబుల్ ఉంటాయి. సో డీటెయిల్స్ లోకి వెళ్తే మనకి మహేశ్వరం టౌన్ కున్న అడ్వాంటేజ్ వచ్చేసి మనకి ఇది శ్రీశైలం హైవేకి దగ్గర అవుతుంది. దాని తర్వాత శ్రీశైలం హైవే టు బెంగళూరు హైవే కనెక్టింగ్ రోడ్ లో ఉంది. సో మనకి ఫెసిలిటీస్ పరంగా చూసుకుంటే ఆల్రెడీ మహేశం అనేది ఒక వెల్ డెవలప్డ్ టౌన్. మనకి అన్ని అనుకూలంగానే ఉన్నాయి. మనకి ఇది ఒక వెల్ డెవలప్డ్ విలేజ్. దాని తర్వాత మనకి కనెక్టివిటీ పరంగా చూసుకుంటే శ్రీశైలం హైవేకి జస్ట్ 5 to 6 కిలోమీటర్స్ దూరంలోనే ఉంది. మనకి చుట్టుపక్కల కూడా చాలా వెల్ డెవలప్డ్ టౌన్స్ ఇంకా ఉన్నాయి. మనకి మన్సాన్పల్లి కానీ దాని చుట్టుపక్కల మనం చూసుకుంటే అమీర్పేట్ ఇవన్నీ కూడా ఇప్పుడు డెవలప్ అవుతున్న టౌన్స్. సో దానివల్ల మహేశ్వరం టౌన్ కి అనేది ఒక అడ్వాంటేజ్ ఉంది. దాని తర్వాత మనకి ఇంకొక అడ్వాంటేజ్ వచ్చేసి మహేశ్వరం టౌన్ మనకి ఓఆర్ఆర్ కి దగ్గర అవుతుంది. సో ఓఆర్ఆర్ కి జస్ట్ 10 కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది. సో కనెక్టివిటీ పరంగా చూసుకుంటే మనకి ఓఆర్ఆర్ కనెక్టివిటీ ఉంది కాబట్టి మనకి సిటీకి ఎక్కడ వెళ్ళాలన్నా మనకి మహేశ్వరం టౌన్ నుంచి ఈజీగా అవుతుంది. సో మనకి 1 అవర్ లో సిటీకి ఏ పాయింట్ కన్నా వెళ్ళాలన్నా మనకి ఈజీ యాక్సెస్ ఉంది. సో ఇంకొక అడ్వాంటేజ్ వచ్చేసి మనకి మహేశ్వరం టౌన్ చుట్టుపక్కల మీరు చూసుకుంటే చాలా 100 ఫీట్ ప్రపోజ్ రోడ్స్ ఉన్నాయి. తర్వాత రెసిడెన్షియల్ జోన్స్ ఎక్కువగా ఉన్నాయి. మనకి విలేజెస్ కూడా చుట్టుపక్కల చూసుకుంటే గంగారం తాండా, సిరిగిర్పుర, తర్వాత బాగంకల్ ఇవన్నీ చుట్టుపక్కల చాలా విలేజెస్ ఉండడం వల్ల ఫ్యూచర్ లో మనకి డెవలప్ అయ్యే స్కోప్ ఉంది. సో మనకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ పరంగా చూసుకుంటే మనకి విప్రో ఎస్సీజెడ్ ఇక్కడ ఉంది. దాని తర్వాత మనకి అమెజాన్ డేటా సెంటర్, మైహోమ్ వాళ్ళ ప్రాజెక్ట్స్ కొన్ని ఇక్కడ నాగారం, తర్వాత మనకి ఈ మన్సాన్పల్లి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నాయి. సో దానివల్ల మనకి ఆల్రెడీ రేట్స్ అనేవి ఆల్రెడీ అప్రిషియేట్ అయిపోయి మనకి చూసుకుంటే చాలా లేఅవుట్స్ ఇప్పుడు 20 నుంచి 25 వేలు పర్ స్క్వేర్ యార్డ్ చెప్తున్నారు. సో మనకి ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళు ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ చూస్ చేసుకోవాలంటే మనకి మహేశ్వరం టౌన్ కి దగ్గరలో, ఫర్ ఎగ్జాంపుల్ మహేశ్వరం టౌన్ నుంచి జస్ట్ 1/2 కిలోమీటర్ దూరంలో ఉన్న లేఅవుట్స్ లో ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. మనకి పాత లేఅవుట్స్ లో మీరు చూసుకుంటే ఆల్రెడీ అక్షిత హైట్స్ ఇట్లాంటి లేఅవుట్స్ లో కూడా చాలా రేట్స్ పెరిగిపోయి ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి 20 నుంచి 25 వేలు పర్ స్క్వేర్ యార్డ్ నడుస్తున్నాయి. కాకపోతే ఇన్వెస్ట్మెంట్ పాయింట్ పరంగా చూసుకుంటే మనకి ప్రైస్ అనేది 20 వేలు పర్ స్క్వేర్ యార్డ్ ఇక్కడ పెట్టొచ్చు. ఎందుకంటే మనకి గ్రోత్ ప్రాస్పెక్ట్ పరంగా చూసుకుంటే మహేశ్వరం టౌన్ చుట్టుపక్కల చాలా రెసిడెన్షియల్ జోన్స్ ఎక్కువగా ఉన్నాయి. సో దానివల్ల ఫ్యూచర్ లో మనకి సీఎం రేవంత్ రెడ్డి గారు అనౌన్స్ చేసినట్టు మనకి ఫార్మాసిటీ తీసేసి మెగా టౌన్షిప్స్ అనేటివి డెవలప్ అవుతాయి. సో మనకి మెగా టౌన్షిప్ కి కనెక్టివిటీ కోసం మెట్రో అనేటివి రావచ్చు. దాని తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది డెవలప్ అవ్వచ్చు. సో మనకి ఫస్ట్ మెయిన్ గా ఇక్కడ చూసుకుంటే రెసిడెన్షియల్ గా గ్రో అయ్యే స్కోప్ ఉన్న ఏరియాస్ ఈ చుట్టుపక్కల చూసుకుంటే మనకి మహేశ్వరం నుంచి మన్సాన్పల్లి, దాని తర్వాత అమీర్పేట్, దాని తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే ఈ నాగారం ఈ చుట్టుపక్కల మనకి చాలా రెసిడెన్షియల్ జోన్స్ ఉన్నాయి. దాని తర్వాత 100 ఫీట్ ప్రపోజ్ రోడ్స్ ఉన్నాయి. ఈ హర్షాగూడ నుంచి మనకి మన్సాన్పల్లి వరకు ఎట్టి పరిస్థితుల్లో డెవలప్ అయ్యే అవకాశం ఉంది. మనకి నెక్స్ట్ 5 years లో డెవలప్మెంట్ అయ్యే స్కోప్ ఎక్కువగా ఉన్న ఏరియాస్ ఇవి. ఎందుకంటే ఇక్కడ బిల్డర్స్ వచ్చి కన్స్ట్రక్షన్ చేసే స్కోప్ ఎక్కువగా కనిపిస్తుంది. రెసిడెన్షియల్ గా గ్రో అయ్యే అవకాశం ఉంది. మనకి 50 లక్షల నుంచి 70 లక్షలు, తర్వాత 50 లక్షల నుంచి ₹1,00,00,000 లోపు ఒక ఇండిపెండెంట్ హౌస్ కావాలనుకున్న వాళ్ళు ఇలాంటి ఏరియాస్ చూస్ చేసుకునే అవకాశం ఉంది. తర్వాత సిటీ కనెక్టివిటీ పరంగా చూసుకుంటే ఓఆర్ఆర్ కి కనెక్టివిటీ ఉంది కాబట్టి మనకి పెద్ద గోల్కొండ ఎగ్జిట్ నుంచి కనెక్టివిటీ ఉంది. దాని తర్వాత మనకి ఇక్కడ నుంచి చూసుకుంటే ఇక్కడ తుక్కుగూడ ఎగ్జిట్ దగ్గర కూడా కనెక్టివిటీ ఉంది. ప్లస్ మనకి చాలా విలేజెస్ ఉన్నాయి ఇక్కడ బాగంకల్, దాని తర్వాత సిరిగిరిపుర ఇవన్నీ ఉండడం వల్ల ఫ్యూచర్ లో మనకి ఫెసిలిటీస్ అన్ని కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. ప్లస్ ఓఆర్ఆర్ కి దగ్గర ఉండడం వల్ల ఈ గ్రోత్ కారిడార్ కి ఆల్మోస్ట్ 1-2 కిలోమీటర్స్ మనకి యాక్సెస్ ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా ఫెసిలిటీస్ అనేది ఇక్కడ ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంది. ఆల్రెడీ మీరు చూసుకుంటే ఇక్కడ తుక్కు కూడా ఇవన్నీ దగ్గర కూడా ఫెసిలిటీస్ అనేవి వచ్చేసాయి కాబట్టి మనకి ఫ్యూచర్ లో మహేశ్వరం డెవలప్ అయ్యే అవకాశం ఉంది. కాకపోతే ఇప్పుడు చూసుకుంటే మనకి ప్రైస్ పరంగా చూసుకుంటే 20 నుంచి 25 వేలు పర్ స్క్వేర్ యార్డ్ నడుస్తుంది ముందుగా చెప్పినట్టు. 25 వేలు పెట్టి ఇక్కడ తీసుకోవడం కంటే మనకి కొంచెం 20,000 పర్ స్క్వేర్ యార్డ్ వచ్చే అవకాశం ఉంటేనే మాత్రం ఇక్కడ తీసుకోండి. ఎందుకంటే ఇంతకుముందు మనకి ఫార్మాసిటీ పేరు చెప్పుకొని ఇక్కడ ఆల్మోస్ట్ ప్రైస్ అని బయింగ్ సెల్లింగ్ అనేది ఎక్కువ జరిగిపోయి ఇక్కడ మనకి రేట్స్ అనేవి బాగా అప్రిషియేట్ అయిపోయి. సో 20 వేలు పర్ స్క్వేర్ యార్డ్ లేదంటే 20 వేలు లోపు దొరికే లేఅవుట్స్ లో తీసుకుంటే మంచి మనకి ఫ్యూచర్ లో గ్రోత్ అయ్యే అవకాశం ఉంటుంది. సరే మనకి చూసుకుంటే ఇప్పుడు 20 వేలు లోపు పర్ స్క్వేర్ యార్డ్ దొరికే అవకాశం ఉన్న ఏరియాస్ ఎక్కువ చూసుకుంటే మనకి ఈ సిరిగిరిపుర, దాని తర్వాత బాగంకల్, గంగారం తాండా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో మనకి 20 వేల లోపు దొరికే అవకాశం ఉంది. సో మహేశ్వరం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఒకవేళ రీసేల్ ప్లాట్స్ ఏమైనా దొరికితే 20 వేల లోపు దొరికితే తీసుకోవచ్చు. మాక్సిమం 20 వేలు పర్ స్క్వేర్ యార్డ్ లేదంటే 21 ఒక మంచి లేఅవుట్ లో
రోడ్ యాక్సెస్ ఉన్న లేఅవుట్స్ లో మాత్రం 21-22,000 వరకు కూడా పెట్టొచ్చు. సో మనకి ఇది ఫ్యూచర్ లో మినిమం ఒక 30 నుంచి 35,000 పర్ స్క్వేర్ యార్డ్ ఈజీగా అవుతుంది ఒక 3 years లో. సో మినిమం మనకి 50 to 100% అప్రిషియేషన్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళు 18,000 to 22,000 పర్ స్క్వేర్ యార్డ్ ఉన్న లేఅవుట్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫ్యూచర్ లో రిటర్న్స్ అనేది వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. సో రెసిడెన్షియల్ గా ఇది ఫ్యూచర్ లో మనకి మంచి గ్రోత్ ఉన్న స్కోప్ ఉన్న ఏరియా. సో ఎందుకంటే మనకి ఆల్రెడీ మీరు చూసుకుంటే మన్సాన్పల్లి చుట్టుపక్కల ప్రాంతాలు ఆల్రెడీ రెసిడెన్షియల్ గా ఆల్రెడీ గ్రో అవుతుంది. ప్లస్ మనకి ఈ 100 feet రోడ్ కూడా ఆల్రెడీ లే చేస్తున్నారు. సో మనకి కనెక్టివిటీ పరంగా చూసుకుంటే మన్సాన్పల్లి టు పెద్ద గోల్కొండ కనెక్టివిటీ కూడా ఇంప్రూవ్ కాబోతుంది. సో మహేశ్వరం టు మన్సాన్పల్లి వచ్చి మళ్ళీ మన పెద్ద గోల్కొండ కూడా కనెక్టివిటీ పెరుగుతుంది. సో గచ్చిబౌలి వెళ్ళాలనుకున్న వాళ్ళు, తర్వాత ఎయిర్పోర్ట్ యాక్సెస్ కూడా ఉంది. సో ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ, తర్వాత గచ్చిబౌలి కనెక్టివిటీ, ఓఆర్ఆర్ కనెక్టివిటీ ఇవన్నీ ఉండడం వల్ల మహేశ్వరం, మన్సాన్పల్లి ఇవి రెండు డెవలప్ అయ్యే అవకాశం ఉంది. సో మహేశ్వరం చుట్టుపక్కల ప్రాంతాల్లో మనకి ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఈ శ్రీశైలం హైవేకి దగ్గర అవుతుంది. సో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ చేసుకోవచ్చు. కాకపోతే కొన్ని లేఅవుట్స్ ఇక్కడ మనకి చూసుకుంటే మహేశ్వరం దాటి కూడా లేఅవుట్స్ చాలా వస్తున్నాయి మనకి. ఈ ఘాట్పల్లి, తర్వాత ఈ దుబ్బగూడ, దాని చుట్టుపక్కల దుబ్బచెర్ల, ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా లేఅవుట్స్ అనేవి వస్తున్నాయి. కాకపోతే ఇక్కడ లో కాస్ట్ లేఅవుట్స్ వస్తున్నాయి. సో ఇలాంటి లేఅవుట్స్ మాత్రం డెవలప్ కావడానికి మినిమం 5 to 10 years పడుతుంది. ఎందుకంటే మనకి ఫస్ట్ మహేశ్వరం, మన్సాన్పల్లి ఇవన్నీ రెసిడెన్షియల్ గా గ్రో అయిన తర్వాతనే ఈ లేఅవుట్స్ అనేవి డెవలప్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. సో అందుకని ఈ బంజారా తాండా, ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇవన్నిట్లో మనకి ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళు మినిమం 5 to 10 years వెయిట్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ మంచి డెవలప్మెంట్ స్కోప్ ఉన్న ఏరియాస్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళు మాత్రం మహేశ్వరం, మన్సాన్పల్లి ఈ రోడ్ యాక్సెస్ వరకు ఓఆర్ఆర్ నుంచి ఇక్కడ వరకు చేసుకోవచ్చు. రేట్ మాత్రం 18,000 to 22,000 పర్ స్క్వేర్ యార్డ్ వరకు మాత్రం ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. మనకి ఈజీగా మినిమం 30 to 35,000 పర్ స్క్వేర్ యార్డ్ ఈజీగా వెళ్ళే అవకాశం మనకి ఫ్యూచర్ లో ఉంటుంది. మనకి ఒకవేళ మనకి మెగా టౌన్షిప్, ఈ కనెక్టివిటీ ఇవన్నీ ఇంప్రూవ్ అయినాయంటే మనకి ఫ్యూచర్ లో ఫస్ట్ గ్రో అయ్యే అవకాశం ఉన్న ఏరియాస్ ఇవే అండి. నాగారం, మన్సాన్పల్లి, మహేశ్వరం. ఇది మనకి ఒక వెస్ట్ లో ఉన్న గోల్డెన్ ట్రయాంగిల్ లాగా మనకి ఇది ఒక డైమండ్ ట్రయాంగిల్ లాగా ఫామ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే రెసిడెన్షియల్ గ్రోత్ స్కోప్ ఉన్న ఏరియా, తర్వాత రెసిడెన్షియల్ జోన్స్ ఎక్కువ, తర్వాత మనకి 100 feet ప్రపోజ్ రోడ్స్ ఎక్కువ. ఇవన్నీ ప్రపోజ్ రోడ్స్ వచ్చినా కానీ మనకి ఫ్యూచర్ లో కనెక్టివిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. తర్వాత మనకి బెంగళూరు హైవే టు శ్రీశైలం హైవే కనెక్టివిటీ కూడా ఉంది కాబట్టి ఫ్యూచర్ లో ఇలాంటి ఏరియాస్ గ్రో అయ్యే అవకాశం, ఎలాంటి అనౌన్స్మెంట్స్ కాకుండా, ఏ ఐటీ పార్కులు ఇవన్నీ లేకుండా కూడా ఇలాంటి ఏరియాస్ గ్రో అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనకి ఫార్మాసిటీ ఇవన్నీ క్యాన్సిల్ అయినా కానీ, ఒకవేళ మెగా టౌన్షిప్ ఇవన్నీ రావడం లేట్ అయినా కానీ, మనకి రీజనల్ రింగ్ రోడ్ ఇవన్నీ లేట్ అయినా కానీ ఇలాంటి ఏరియాస్ కి గ్రోత్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. మనకి పెద్ద గోల్కొండ, మన్సాన్పల్లి, మహేశ్వరం టు బాగంకల్, దాని తర్వాత దుక్కుగూడ, ఈ స్ట్రెచ్ లో ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఒకవేళ మహేశ్వరం టౌన్ కి దగ్గర ఉన్న ఏరియాస్ లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే లివబుల్ గా ఉంటుంది. ఒక 3 to 5 years లో లివబుల్ ఏరియా ఇది. దాని తర్వాత శ్రీశైలం హైవేకి కనెక్టివిటీ ఉంది. లేదంటే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునే వాళ్ళు మన్సాన్పల్లి కూడా చేసుకోవచ్చు. ఇదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.